హాయ్ అండి, రైతులకు నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం చాలా ఏరియాల్లో పచ్చిమిరప తోటలు ఇప్పుడు ఈ విధంగా పుద్ద మొగ్గ కాయ దశలో ఉన్నాయి. అలాగే ఇప్పుడు పచ్చిమిరపలో ప్రధాన సమస్య ఏమంటే పూత మొగ్గ అలాగే తొడుముకత్తుంటే ఎక్కువ రాల సమస్య ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్న పచ్చిమిరప వచ్చేసి దెక్కన్ సీడ్ కంపెనీది. ప్రస్తుతం ఈ తోట అయితే 2.5 ఎకరాల్లో ఉంది. ప్రస్తుతం మొదటిసారి మొన్న కోత దింపినారు రైతు. మొత్తం 30 బ్యాగులు అయినాయి మొదటి కోతకు. ఇప్పుడు పొలంలో పరిశీలించగా ఉన్న సమస్యలు ఏమంటే పచ్చిమిరప తోటల్లో చాలా ఏరియాల్లో ఇప్పుడు పూత పింజ సమస్య, రాలే సమస్య ఎక్కువగా ఉంది. ఈ పూత పింజ రాలకుండా అలాగే వచ్చిన పూత కాయగా మారడానికి అలాగే కాయ సైజుగా రావడానికి ఈరోజు మనము మిరప పంటలో ప్రధానంగా వాడే మందుల గురించి చెప్తాను. రైతులు ఖచ్చితంగా ఈ మందులు వాడి ఈ మిరపలో వచ్చే పూత మొగ్గరాల సమస్య తగ్గించి అలాగే కాయ కూడా సైజు రావడానికి మందులు చెప్తాను. అలాగే ఇప్పుడు ప్రధానంగా పచ్చిమిరపలో మనం పూత మొగ్గ రాలకుండా అలాగే వచ్చిన పూత పిండిగా మారడానికి మనము ప్రధానంగా న్యూట్రియన్స్ లోపాలు అనేవి చాలా పచ్చిమిరపకు అవసరం పడుతుంది. ఈ న్యూట్రియన్స్ లోపాల కోసం మనము కాంప్లెక్స్ ఎరువులతో పాటు మన జింకు, బోరాను, సల్ఫర్ అనే మందులు ఖచ్చితంగా ఎకరాకు వేయాలి. ఈ జింకు, సల్ఫర్, బోరాన్ కలిపి వాడడం వల్ల మనకు చెట్టులో ఈ జింకులో అమినో యాసిడ్స్ అలాగే మనం వచ్చిన పూత పిండిగా మారడానికి చాలా ఉపయోగపడుతుంది. అలాగే బోరాన్ కూడా చాలా ఇంపార్టెంట్. బోరాను అనేది భూమిలోకి రైతులు పైన స్ప్రే చేస్తున్నారు, కానీ భూమిలో కూడా బోరాను ఎకరాకి 3 కేజీలు గ్రానువల్ రూపంలో ఉంటుంది. గ్రానువల్ రూపంలో ఉన్న బోరాన్ వేస్తే మనకు పూత మొగ్గరాల సమస్య తగ్గి కాయ కూడా సైజు కూడా వచ్చే అవకాశం ఉంది. అలాగే ఈ దశలో మనకు ప్రధానంగా పొటాష్ అనే ఎరువు మిరపకు చాలా అవసరం పడుతుంది. ఈ పొటాష్ అనే ఎరువు వేయడం వల్ల మనకి కాయ సైజు, నాణ్యతతో పాటు ఈ చెట్టుకు రోగనిరోధక శక్తి పెంచి మన కాప్ సెట్టింగ్ అనేది చాలా బాగా నిలబడుతుంది. అలాగే మన వర్షం ఎక్కువ పడినా అలాగే బెట్టకొచ్చినా కూడా ఈ పూత మొగ్గరాల సమస్య అధికమవుతుంది. కాబట్టి రైతులు ఈ లోపాలు లేకుండా ముందు జాగ్రత్తగా మన ఫర్టిలైజర్ 20 అనే ఎరువు ఎకరాకి 2 బస్తాలు వేయడం వల్ల మనము ఈ న్యూట్రియన్స్ లోపాలు అనేవి పచ్చిమిరపలో చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ ఫర్టిలైజర్ 20 అనే ఎరువు ఎకరాకి 80 కేజీలు అంటే 40 కేజీల బస్తా 2 వేయడం ద్వారా మనకి జింకు, బోరాను, కాల్షియం, ఐరన్, సల్ఫర్ మొత్తం 20 రకాల పోషకాలు ఉండడం వల్ల మనకి ఈ మందు చాలా ఇప్పుడు మిరపకి ఈ దశలో చాలా అవసరం పడుతుంది. కాబట్టి రైతులు ఈ ఫర్టిలైజర్ 20 అంటే F20 అనే ఎరువు ఖచ్చితంగా ఇప్పుడు మీరు వేసి 10 కానీ 14 పాటు కలిపి వేయడం వల్ల మనకి ఈ పూత మొగ్గరాల సమస్య తగ్గి ఈ న్యూట్రియన్స్ లోపాలు అనేవి అరికడుతుంది. అలాగే ప్రధానంగా ఇప్పుడు చాలా ఏరియాలో ఇప్పుడు పైముడత కూడా పెద్దగా ఈ సంవత్సరం పెద్దగా ఏం లేదు పచ్చిమిరపలకు. ఇదే విధంగా చాలా నీట్గా ఉంది. ఆకు పూత పింజ కూడా చాలా బాగా సెట్ అవుతుంది. ఈ దశలో మనకు ప్రధానంగా కాయ సైజు రావడానికి అలాగే వచ్చిన పూత పింజగా మారడానికి పూత మొగ్గ రాలిపోకుండా ఉండడానికి మనము పైన స్ప్రే చేయాల్సిన మందులు వచ్చేసి ప్రధానంగా ఈ ఫ్యాంటాక్ ప్లస్ అలాగే ఈ 13045 అంటే 1345 అని కేజీ ప్యాకెట్ వస్తుంది. అది ఎకరాకు 1 కేజీ. మన ఫ్యాంటాక్ ప్లస్ ఎకరాకు 100 ml అలాగే బోరాన్, ఫోలిబోర్ బోరాన్ ఈ 3 కలిపి వారం రోజుల్లో 2 సార్లు స్ప్రే చేయడం వల్ల మనకి ఈ పూత మొగ్గ రాలే సమస్య తగ్గి కాయ సైజుకు అలాగే అధిక పూత వచ్చేదానికి చెట్టు కూడా గ్రోతింగ్ రావడానికి చాలా బాగా పనిచేస్తుంది. కాబట్టి రైతులు ఇప్పుడు మీరు కొట్టబోయే మందులతో పాటు ఈ ఫ్యాంటాక్ ప్లస్, బోరాను, 1345 అనే మందు ఒకేసారి వారం రోజుల్లో 2 సార్లు స్ప్రే చేయండి. చాలా బాగా రిజల్ట్ ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ఇప్పుడున్న ఈ మిరపకి మందులు వాడండి, చాలా రిజల్ట్ బాగుంది.